విజిఆర్ నారగన్ గారి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి బహుజన మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అయ్యన్ గౌడ్ గారికి, అదేవిధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి విజిఆర్ నారగన్ గారికి, ఉగ్గం సాంబశివరావు గారికి, విజయబాబు గారికి, బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మన పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి దేవి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన బీసీ ఐక్య అధ్యక్షులు ఆదిమూల గురుస్వామి గారికి, అదేవిధంగా మా రజక సమన్వయ కమిటీ శ్రీనివాస్ గారికి, అదే ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు చెప్తూ, ముఖ్యంగా ఇక్కడికి నారగన్ గారి బర్త్డేకి వచ్చాను కనుక నారగన్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి నేను నారగన్ గారితో 2002 నుంచి సుదీర్ఘకాలం పాటు నారగన్ గారితో నేను పనిచేయడం జరిగింది. ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా నారగన్ గారు నాకు ఎలా పరిచయం అయిందంటే, నేను ఒక సెంటర్, అది డిటిపి డిజైనింగ్ ఇవన్నీ నడిపే ఒక చిన్న సెంటర్ నడిపేవాడు హైదరాబాద్లో, చిక్కడపల్లి కేంద్రంగా. ఇప్పుడు నారగన్ గారు భారతదేశంలో కొల్లి గీత కార్మికులు అనే ఒక బుక్ తీసుకొచ్చారన్నమాట. ఆ బుక్ తీసుకుని మా దగ్గరకు వస్తే అప్పుడు ఎంతైనా కొంచెం లోపల గీత కార్మికులు అనే ఒక ఫీలింగ్ తోటి నారగన్ గారి దగ్గరికి నేను చేరడం జరిగింది. 2002 మే 25వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సదస్సుకి నారగన్ గారికి నన్ను కూడా రమ్మంటే ఆ మీటింగ్కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన ఉపన్యాసానికి నేను ఆకర్షితున్నాయి. అప్పటి నుంచి కూడా నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ కార్యక్రమంలో నేను చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో నారగన్ గారు ఏకదాటిగా 2-3 గంటలు సుదీర్ఘ ఉపన్యాసంతో ఎటువంటి వాళ్ళైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళని కదలకుండా 5-6 అవర్స్ మీటింగ్ అని కానీ కదలకుండా ఆయన స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్లతో మేమంతా ఉత్తేజితులమై నారగన్ గారికి శిష్యులుగా మేము ఒక 4 మేము ఆ రోజుల్లో ఉండేవాళ్ళం. వీరవల్లి శ్రీనివాస్ అంటే నేను, తర్వాత కొల్లూరు శంకరు, సీమల శంకరు, పుడుకూడు ఉమామహేష్, మేము 4 ప్రధానంగా నారగన్ గారికి హైదరాబాద్లో మేమంతా కూడా ఆయన శిష్యులుగా మేము ఉండి ప్రతి కార్యక్రమం కూడా మేము అవసరమైతే పోస్టర్లు మేము చేసుకునేవాళ్ళు. హైదరాబాద్ కేంద్రంగా పోస్టర్లు కానీ ఏమైనా బయట చేసేటప్పుడు ఖర్చుతో కూడుకున్న తెలుసు కదా, ఉద్యమం చేయాలంటేనే కష్టం. అటువంటి నారగన్ గారు ఆ ఉద్యమం చేస్తుంటే మేము దానికి చేదోడుగా బాధోడుగా మేము కూడా మా టైం కొంత వెచ్చించి నారగన్ గారి అన్ని కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ అప్పుడు కొన్ని సందర్భాలలో మేమంతా ముందుకు వచ్చాం. అదేవిధంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఉవ్వెత్తున 2004కి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తున ఉద్యమంలాగా జరిగింది. కానీ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పకూడదు ఏమో తెలియదు, కానీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక ఉద్యమ సంస్థగా నారగన్ గారి ఆధ్వర్యంలో నేను అప్పుడు యూత్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. చేసుకుంటూ మొత్తం 150 నియోజకవర్గాలు 2004లో మేము 150 నియోజకవర్గాల్లో నారగన్ గారితో పాటు మేము కూడా తిరిగి ఉద్యమం చేపట్టడం జరిగింది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత మళ్ళీ బీసీ ఐక్య సంఘర్షణ సమితి అనేది మేము ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా మేము నారగన్ గారితో 2008 వరకు కూడా మేము పనిచేసాం. ఈ సందర్భంలో ఆయన ప్రతిదీ పాపం నారగన్ గారి దగ్గరుండి ప్రతి చిన్న ఖర్చులు కూడా ఆయనే తిరిగి ప్రతి దాన్ని కూడా ఆయన సక్సెస్ చేయడం జరిగింది. అటువంటి నారగన్ గారికి వారసులుగా, ఉద్యమ వారసులుగా మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నారగన్ గారి ముఖ్య శిష్యుల్లో వీరవల్లి శ్రీనివాస్ కూడా ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమైన శిష్యుడిగా గుర్తింపు పొందడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కనుక రాజ్యాధికార పార్టీ 2007లో ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మేము రాజ్యాధికార పార్టీలో కూడా నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీగా రిజిస్ట్రేషన్లో నేను కూడా ఉన్నాను. కార్యక్రమంలో
మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల మేము కూడా తర్వాత నారగొండ గారితో ప్యారలల్గా ప్రయాణం చేస్తూనే ఆయన ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం. ఈరోజు బీసీ చైతన్య ఆధ్వర్యంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఉద్యమం చేసాం. మొన్న మీ అందరికీ తెలుసు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా మేము ఒక ప్రోగ్రాం చేసాం. తర్వాత మన గుంటూరులో కూడా చేసాం. కనుక నారగొండ గారు లాంటి మేధావిని, అదేవిధంగా నారగొండ లాంటి సిద్ధాంతకర్త మనకు ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నాం, మన అందరం నాయకులమే, కానీ ఎవరి దగ్గర సరైన సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు. ఏదో ఆ రోజుకి ఆ రోజు వచ్చేస్తాను, వైట్ బట్టలు వేసుకుంటున్నా, ఓ ఫ్లెక్సీ వేసుకుంటున్నా, స్పీచ్ ఇచ్చేస్తాను, నెక్స్ట్ డేకి నేనే రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నా, లేదంటే నేనే జిల్లా అధ్యక్షుడు అంటున్నా. కానీ చిన్న 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఒకే విధంగా ఉపన్యాసం చేస్తూ ఒకే విధంగా మనల్ని అందరినీ కరప్షన్ లేకుండా, ఎందుకంటే చాలా సంఘాలు మీరు చూసుంటారు, చాలా సంఘాల్లో ఉన్నటువంటి శిష్యులు కూడా మీకు కొన్ని చెప్పవసరం లేదు. కానీ నారగొండ గారి కింద పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక సిద్ధాంతపరంగా ఒక నిబద్ధతతో పనిచేసే అవకాశం కల్పించారు ఆ రోజుల్లో నారగొండ గారు. కనుక మనమంతా కూడా నారగొండ గారి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. నారగొండ గారు ఇంకా మనందరికీ వెనకుండి గైడెన్స్ తోటి, ఎందుకంటే రాబోయే 2029 సంవత్సరంలో బహుజన రాజ్యాధికారం ద్వారా మనందరం కూడా ఒక తాటిపైకి వచ్చి నారగొండ గారి లాంటి నాయకత్వంలో మనం పనిచేసి, ఎందుకంటే 2029లో కనీసం మనం ఒక 10-20 మంది మనం అసెంబ్లీకి వెళ్ళవలసిన అవసరం ఉంది. కనుక దీన్ని అందరూ కూడా, ఎందుకంటే మన పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఉప సాంబశివరావు గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ చాలామంది ఉద్దండులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మనం పనిచేస్తే కనుక 2029లో మనకు ఒక అవకాశం వస్తుంది. కనుక దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్, జై పూలే.